ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యము హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. కాబట్టి అవిధేయత వల్ల వారు పడిపోయినట్లుగా మనలో ఎవడునూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుదుము. ఈ వాక్యంలో రచయిత దేవుడు ఇచ్చే విశ్రాంతిలో ప్రవేశించటానికి విశ్వాసులు జాగ్రత్తగా జీవించాలని హెచ్చరిస్తున్నాడు. విశ్రాంతి అంటే కేవలం శరీర విశ్రాంతి కాదు, కానీ దేవునితో సమాధానం, రక్షణ, నిత్యజీవం అనే ఆత్మీయ విశ్రాంతి. కాబట్టి ఆ విశ్రాంతి విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28. ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. విశ్వాసి దేవుని చిత్త ప్రకారం జీవించడానికి శ్రద్ధ, జాగ్రత్త అవసరం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12లో భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణ కొనసాగించండి. అవిధేయత వల్ల పడిపోయే అవకాశం ఉంది. ఇశ్రాయేలు అవిధేయత మరియు అవిశ్వాసం వల్ల వాగ్దాన దేశంలో ప్రవేశించలేకపోయారు. అలాగే విశ్వాసులు కూడా దేవునికి విధేయతగా ఉండాలి. అవిధేయత ఉంటే మనం కూడా విశ్రాంతి స్థలమైన పరలోకానికి వెళ్ళాం. దేవుడిచ్చే ఆత్మీయ విశ్రాంతిలో ప్రవేశించడానికి మనం విశ్వాసంతో, విధేయతతో జాగ్రత్తగా జీవించేవారిగా ఉండాలి. ఒక విద్యార్థి పరీక్షల్లో ఉత్తీర్ణత పొందాలని కోరుకుంటాడు. గురువు అతనికి మంచి పుస్తకాలు ఇచ్చి బాగా చదివితే తప్పకుండా పాస్ అవుతావు అని చెప్పాడు. కానీ ఆ విద్యార్థి చదవకుండా నిర్లక్ష్యం చేస్తే పరీక్షలో ఉత్తీర్ణత పొందలేడు. అయితే అతను శ్రద్ధగా చదివి కష్టపడితే విజయాన్ని పొందుతాడు. అలాగే దేవుడు మనకు రక్షణ మరియు ఆత్మీయ విశ్రాంతి ఇచ్చాడు. కానీ మనం నిర్లక్ష్యం చేయకుండా విశ్వాసం, విధేయతతో జీవించడానికి శ్రద్ధగా ప్రయత్నించేవారిగా ఉండాలి. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, వందనాలు. ఆత్మీయంగా నిర్లక్ష్యము, అశ్రద్ధ కాకుండా విశ్వాసం, విధేయత కలిగి మిమ్మల్ని అనుసరించుటకు సహాయం చేసి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.